హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను ఉప్మా పెసరట్టు ఎట్లా వేస్తానో చూపిస్తాను. ఇది పెసరట్టు వేసుకునే బ్యాటరు. 2 గ్లాసుల పెసర్లు, పావు గ్లాసు బియ్యము, పావు స్పూన్ మెంతులు కలిపి బాగా కడిగి 2-3 సార్లు కడిగి 8 గంటలు నానబెట్టి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వేసి రుబ్బుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పేనం పెట్టుకొని చూపించే స్పూన్తో 2 స్పూన్ల బ్యాటర్ వేసి ఈ విధంగా పెంక అంతా స్ప్రెడ్ చేయాలండి. ఇట్లా మొత్తం పెంక అంతా స్ప్రెడ్గా చేయాలి. పెద్దగా వస్తుంది దోశ. నా పెంక కూడా పెద్దగా ఉంది చూడండి, అంత పెద్దగా వస్తుంది. సన్నగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూను ఆయిల్ పెసరట్టు పైన వేయాలి. మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసి కాలనివ్వాలి. అట్టు కొంచెం కాలిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉప్మా పెసరట్టు పైన ఇట్లా సన్నగా పొడుగ్గా చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పైనుంచి కింది వరకు సన్నగా పొడుగ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని నిదానంగా కాలనివ్వాలి. మంచిగా క్రిస్పీగా అయ్యేట్టు చూడండి, రెడ్గా కనిపిస్తుంది కదా, ఆ విధంగా కాల్చుకోవాలి. చూడండి, రౌండ్ కిందంతా రెడ్గా కనిపిస్తుంది చూడండి. అట్లా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది అట్టు. చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి, తింటే కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కాలిందండి, మెల్లిగా తీద్దాము. ఎంత ఈజీగా వస్తుంది చూడండి. మనం రుబ్బే బ్యాటర్లో ఉంటుంది, బ్యాటర్ మంచిగా రుబ్బుకుంటే ఈజీగా వస్తుంది. ఇట్లా తీసి 2 వైపులా మలుచుకోవాలి. ఉప్మా మధ్యలోకి వచ్చేట్టు 2 వైపులా మలుచుకోవాలి. మంచిగా క్రిస్పీగా కాలింది. మీకు సౌండ్ వినిపిస్తుందా? మెల్లిగా నిదానంగా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఈ విధంగా కాలాలి, మంచి క్రిస్పీగా అవుతుంది అట్లా కాలితే. దీనికి కాంబినేషను పల్లి చట్నీ, ఇంకా అల్లం చట్నీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.